ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈసారి కెప్టెన్సీ బాధ్యతలకు దూరంగా ఉండాలని ఈ కర్ణాటక బ్యాటర్ భావిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2025 సీజన్ లో కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో రాహుల్ ను 14 కోట్ల భారీ ధరకు ఢిల్లీ కొనుగోలు చేసింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. గత సీజన్ వరకు లక్నో సూపర్ జైంట్స్ కు ప్రాతినిధ్యం వహించిన రాహుల్ ఆ జట్టు టీం మేనేజ్మెంట్ తో వచ్చిన విభేదాలతో బయటకు వచ్చేశాడు. లక్నో మేనేజ్మెంట్ కన్విన్స్ చేసిన జట్టులో కొనసాగేందుకు నిరాకరించాడు. గతంలో అతను పంజాబ్ కింగ్స్ కూడా సారథ్యం వహించాడు. అయితే కెప్టెన్సీ బాధ్యతల కారణంగా తన బ్యాటింగ్ ప్రదర్శన దెబ్బతింటుందని రాహుల్ భావిస్తున్నాడట. ఇప్పటికే టీమిండియా టీ20 జట్టులో రాహుల్ కు చోటు లేదు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025లో సత్తా చాటి భారత జట్టుకు రీఎంట్రీ ఇవ్వాలనే ఆలోచన రాహుల్ ఉన్నట్లు జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ కు రాహుల్ ప్రత్యేక విజ్ఞప్తి చేశాడంట. తనకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వొద్దని కోరాడట. కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశాడట. కెప్టెన్సీ ఆఫర్ ను రాహుల్ తిరస్కరించడంతో అక్షర్ పటేల్ ను తమ సారథిగా ప్రకటించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. గత సీజన్ వరకు ఢిల్లీని రిషబ్ పంత్ నడిపించాడు. ఆ టీం మేనేజ్మెంట్ తో వచ్చిన విభేదాలతో అతను ఆ జట్టును వీడాడు. పంత్ను లక్నో సూపర్ జైంట్స్ 27 కోట్ల ఆల్ టైమ్ రికార్డుకు కొనుగోలు చేసింది. అతన్నే తమ జట్టు కెప్టెన్ గా ప్రకటించింది. రిషబ్ పంత్ గైరజారీలో ఢిల్లీ క్యాపిటల్స్ ను అక్షర్ పటేల్ నడిపించాడు. కానీ అతనికి సారథ్య బాధ్యతలు కొత్తే. దేశవాళీ క్రికెట్ లోనూ అతను ఎక్కువగా కెప్టెన్సీ చేయలేదు. కానీ అక్షర్ పటేల్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తన ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 16.5 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది. 2019 నుంచి అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ కే ఆడుతున్నాడు. ఇప్పటి వరకు అతను 150 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 1653 పరుగులు 123 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ స్ట్రైక్ రేట్ 130.88గా ఉండగా బౌలింగ్ ఎకానమీ 7.28గా ఉంది. ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లోనూ అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభ మ్యాచ్లకు కేఎల్ రాహుల్ దూరం కానున్నాడు. ప్రస్తుతం అతని సతీమణి అతియా శెట్టి గర్భావతి. త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రసవ సమయంలో ఆమె పక్కన ఉండాలని రాహుల్ నిర్ణయించుకున్నాడట. దాంతోనే అతను ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నాడు. ఇప్పటికే ఈ విషయమై ఢిల్లీ మేనేజ్మెంట్ నుంచి అనుమతి తీసుకున్నాడట. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్ను మార్చి 24న ఆడనుంది. వైజాగ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ తో తలపడనుంది.